సంబంధించినటువంటి దాంట్లో తేడా జరగట్లేదా? నడుస్తూనే ఉన్నాయి వేటికయ్యి. కాబట్టి దేనిదే ఒకటే ఏంటంటే ఇప్పుడు మనకి పాపులర్ డైలాగుల్ని హైలైట్ చేసుకోవడం. ఇంకోటి ఏమంటానంటే నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ మొన్న ఉపన్యాసంలో కీలకమైన పదం వాడారు. ఏంటంటే హిందూ చైతన్యం జాగృతమైంది, చైతన్యం అనేటటువంటి ప్రారంభమైంది, పెరుగుతోంది. అయితే దీన్ని నెగిటివ్ రూట్లో తీసుకెళ్లాలని ఆయన అనుకోవట్లా, ఆర్ఎస్ఎస్ అనుకోవట్లా. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన పాయింట్ ఏంటంటే కొంతమంది దీన్ని బేస్ చేసుకుని మన ధర్మాన్ని మనం పాటించుదాం, మన ధర్మాన్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు స్పందిద్దాం, అవసరమైన పోరాటాలకు సంబంధించిన నాయకత్వం సమాజం నుంచి వస్తుంది. అలా కాకుండా అనవసర పోరాటాలు మనం సృష్టించొద్దు. ఈ దేశంలో నీకు అవునన్నా కాదన్నా 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళని పాకిస్తాన్ పంపించావు కదా, నువ్వు పంపించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగాడు, మనతో సమానంగా. వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు మసీదు వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాలి. ఉషిడ్ ఎలా లేదు, ప్రతి మసీదు మీద వివాదం, ప్రతి దర్గా మీద వివాదం పెట్టుకుంటాం అనేది సనాతన ధర్మం కాదు, హిందుత్వ ధర్మం కాదు. హిందుత్వం ఎవరి మతాన్ని వాళ్ళని పాటించమంది. ప్రతి చర్చితో గొడవ పెట్టుకుందాం. ఈ దేశంలో నువ్వు అవునన్నా కాదన్నా క్రిస్టియన్స్ 20 కోట్ల నుంచి 30 కోట్ల మంది ఉంటారు. మత మార్పిళ్ళకు గురయ్యి వాళ్ళు చెప్పట్లేదు అంతే. అధికారికంగా 3 కోట్లే ఉండొచ్చు, 4 కోట్లే ఉండొచ్చు, కానీ అనధికారికంగా 30-40 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ జీవన విధానాన్ని ఒక రోజులో మార్చేస్తావు నువ్వు. హిందుత్వ చైతన్యం అయిపోయింది కాబట్టి మారిపోతుందా? అర్జెంటుగా అందులో నుంచి ఇటు వచ్చేస్తారా? నీ ధర్మాన్ని నువ్వు బాధ్యతాయుతంగా పాటిస్తుంటే